బోన్. ఓకే. ఇక్కడ బోన్ టు బోన్ ఎంత ఉంది? బోన్ అనేది ఇక్కడ ఓకే. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు ఎంత ఉంది? 15 ఉంది. ఓకే. షోల్డర్ 15. బ్లౌజ్ లెంత్ ఇక్కడ నుంచి షోల్డర్ మీకు ఈజీగా అర్థమైంది. రెగ్యులర్గా మీది కానీ నాది కానీ 14 ఉంటుంది. ఇంకా హైట్ ఉన్న వాళ్ళకి 15 ఉంటుంది. అట్లా చాలా మా సిస్టర్ని చూశారు కదా మీరు, 16 ఉంటుంది. బ్యాక్ డీప్ కొంతమంది క్రాస్గా చూస్తారు, డీప్ 10 అని. మేము చాలా వరకు స్ట్రైట్ చూస్తాము. అందరం పెద్ద నెక్స్ వేస్తాం కదా, సో మనకి ఏంటంటే స్ట్రైట్ ఉంటే 10 మంచిగా అనిపిస్తుంది. అదే క్రాస్ ఉందనుకోండి 1 ఇంచ్ 10కి 1 ఇంచ్ పైకి రావడం వల్ల మనకి ఇక్కడికి 9 వస్తుంది. అందుకనే స్ట్రైట్ 10 పెడితే డౌన్ మంచిగా వస్తుంది అంటాను. తర్వాత చెస్ట్ లోపల పెట్టేటప్పుడు మన ఫింగర్ని ఒకటి పెట్టండి. వేలు లోపల ఒక వేలు ఉండేలాగా. ఓకే. వేలు ఉంది కదా లోపల. ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, 35 అండి. ఓకే. బ్లౌజ్ అయితేనేమో టైట్గా తీయాలి ఇలా. లేదు ఇంకా ఆల్రెడీ నాకు లూజ్ అవుతుంది, నేను వెయిట్ తగ్గుతున్నాను అంటుంటారు కదా బ్లౌజ్ ఇచ్చినప్పటికీ, అలా ఇంత టైట్గా పెట్టుకోవాలి. ఓకే. ఇందాక 35.5 వచ్చింది, 35. ఓకే. ఇది చెస్ట్. మన చెస్ట్ నిపుల్ పాయింట్ మీద నుంచి తీయాలి. ఇది మిడిల్ చెస్ట్ 35. ఇది వేస్ట్. అంటే ఏదైతే బ్యాక్ లైన్ తీసుకుంటున్నామో ఆ లెంత్ దగ్గర నుంచి వేస్ట్ అనేది మనకి అర్థమైపోతుంది. ఓకే. చెస్ట్ కిందకి వచ్చేటప్పటికి నడుము. ఓకే. 30. ఓకే. అంటే మనం ఒక ఫింగర్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి, ఎందుకంటే వేసుకునేటప్పుడు టైట్ అవుతుంది కదా. ఓకే. ఫ్రంట్ నెక్ డీప్ ఇలా క్రాస్ పెట్టినప్పుడు 6 కావాలా, మీకు 7 కావాలా, 8 కావాలా, కొంతమంది 9 వేసేవాళ్ళు ఉంటారు. ఇది స్ట్రైట్గా తీసుకోకూడదు, క్రాస్గా తీసుకోవాలా? రెండు చెప్తాను నేను. ఓకే. ఫ్రంట్ నెక్ టేప్ ఎంత కావాలని అడిగినప్పుడు మీకు ఒక్కొక్కళ్ళు 6K వేస్తారు, ఒక్కొక్కళ్ళు 5 వేస్తారు, 7, ఒక్కొక్కళ్ళు 10. సో మనం అప్పుడు వాళ్ళకి మీకు ఎంత కావాలి డీప్. ఓకే. 7 కావాలనుకున్నారు. కొంతమంది నాకు స్ట్రైట్ 7 కావాలంటారు, కొంతమంది ఇలా కావాలంటారు. ఓకే. సో దాన్ని కస్టమర్ని బట్టి మనం తీయాలి. ఒకవేళ కస్టమర్ ఏం చెప్పకపోతే మీరు బ్రాడ్ వేస్తారా, నార్మల్గా వేస్తారా, మీకు మంచి రౌండ్ రావాలా, నార్మల్ రౌండ్ వచ్చినా చాలా అన్నప్పుడు ఇలా క్రాస్ చూసేయచ్చు. ఓకే. లేదు నాకు సైడ్ కూడా మంచి బ్రాడ్ యూ రౌండ్ మంచిగా దిగాలి అన్నప్పుడు స్ట్రైట్ తీయండి. ఓకే. స్ట్రైట్లో 6.5 పెడితే మంచిగా ఉంటుంది. క్లీవేజ్ కూడా కనిపించదు, బ్రాడ్ మంచిగా వస్తుంది. ఓకే. తర్వాత నిపుల్ పాయింట్కి మన పాయింట్ ఏంటంటే ఇది 10. ఓకే. ప్రిన్సెస్ కట్లో బ్లౌజ్కి ఏం అడుగుతారంటే పాయింట్ ఎంత ఉంటుంది, 10 ఇంచెస్. కాలర్ నెక్స్ట్ చూసేటప్పుడు ఇలా ఇది నెక్ రౌండ్ చూడాలి. ఇలా ఎంత ఉంది? 15. అలా ఇది మ్యానిక్యూర్ 15 ఉంటుంది, కానీ మనకి 16, 18 అలా ఉంటుంది. ఓకే. అప్పుడు కూడా మనం గ్యాప్ ఇవ్వాలి కదా? గ్యాప్ ఇవ్వాలి. ప్రతి దానికి ఒక ఫింగర్ ఉంచాలండి. ఓకే. టైట్గా ఇలా తీసామంటే మనం వేసుకోలేము. మళ్ళీ ఆమ్ రౌండ్ ఇలా ఇలా మనకి ఇది ఉంది కాబట్టి మీకు ఇక్కడ టేప్ నిలవదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఓకే. ఈ రౌండింగ్ ఆమ్ రౌండ్ ఇది టైట్గా తీసేయాలి, ఇది లూజ్ అక్కర్లేదు. ఇలా తీసారనుకోండి ఓకే కరెక్ట్ 16 ఉంటుంది. బాడీని బట్టి తీయాలి. ఇప్పుడు మీరు తీయండి, నేను వీడియో తీస్తాను. ఓకే. అర్థం